షలోమ్ ప్రభునేసు క్రీస్తునామంలో మీ అందరికి శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క దేవుని 7,000 సంవత్సరాల ప్రణాళిక అన్న అంశంలోని భాగంగా పార్ట్ 2తో మీ ముందుకు రావడం జరిగింది. పార్ట్ 1లో గమనించినట్లయితే మనము ఈ యొక్క ఆది కాండంలోని 7 రోజుల సృష్టి క్రమంలో దేవుడు ఈ 7,000 సంవత్సరాల ప్రణాళిక అన్న అంశాన్ని ఎంత అద్భుతముగా ప్రవచనాత్మకముగా దాచి ఉంచాడో మనం స్పష్టంగా పరిశీలన చేశాము. చాలా మంది ఆ వీడియోను చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటున్నాం బాబు, ఎప్పుడు చేస్తావు అనేసి చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేవుడి యొక్క మహాకృపను బట్టి నాకు ఇప్పుడు వీలు పడింది. దయచేసి గమనించండి, ఈ వీడియోలో మనం ఇంకా లోతుగా పరిశీలన చేయబోతా ఉంటున్నాము. దేవుని యొక్క 7,000 సంవత్సరాల ప్రణాళిక అనేది మనం వాక్యంలో ఇంకా మిగతా చోట్ల ఎక్కడెక్కడ చూస్తాము. అండ్ అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు యూదులకు ఇచ్చిన ఆ 2,000 సంవత్సరాల కాల వ్యవధిని కూడా మనము అనేక వాక్య రుజువులతోటి పరిశీలించబోతా ఉంటున్నాము. మరి ముఖ్యంగా యూదుల క్యాలెండర్ ప్రకారము ఇది ఎన్నో సంవత్సరము? 5,786 సంవత్సరము. సో ఈ యొక్క 6,000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 1000 ఏళ్ల పరిపాలనలోకి మనం ప్రవేశించాలి అని అంటే ఇంకా చాలా సమయం ఉందిగా అన్న భావన మనకు ఏర్పడుతుంది. కానీ అసలు యాక్చువల్గా యూదుల క్యాలెండర్ ప్రకారము ఇది ఏ ఇయర్, ఆ యూదుల క్యాలెండర్ ప్రకారం ఏమైనా మిస్ అయిన ఇయర్స్ ఉన్నాయా లేదా, వాటన్నిటిని మనం పరిశీలన చేయబోతా ఉంటున్నాము. సో ఎవరు మిస్ చేయమాకండి, చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వీడియో. మీకు ఒకవేళ వాక్యం యొక్క లోతులను గూర్చి మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో మిమ్మల్ని ఎంతగానో సంతోషింపజేస్తూ ఉన్నది. ఓకే, ఆలస్యం చేయకుండా మనం అందరం టాపిక్ లోకి వెళ్దాము. దానికంటే ముందుగా నేను ఇంతకుముందు పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసింది క్లుప్తంగా వివరిస్తాను. ఓకేనా? చాలా మంది అంటూ ఉంటుంటారు ఈ యొక్క 7,000 సంవత్సరాల ప్రణాళిక అనేది వాక్యానుసారం కాదు, అసలు వాక్యంలో ఎక్కడుందండి ఏంటి అనేసి మాట్లాడుతూ ఉంటుంటారు. దయచేసి గమనించండి, 7,000 సంవత్సరాల ప్రణాళిక అనేది వాక్యానుసారం కాకపోతే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని సృష్టించడానికి 6 రోజుల సమయాన్ని ఎందుకు తీసుకోవాలి? ఆయన క్షణములో ఇలా చిటికలో కలుగును కాకంటే సమస్తం కలిగిపోయింది కదా. ఆయన ప్రత్యేకంగా ఇదిగో ఫస్ట్ డే ఇది, 2వ రోజు ఇది, 3వ రోజు ఇది, 4వ రోజు ఇది అనేసి 6 రోజుల సమయాన్ని ఎందుకు తీసుకోవాలి? అసలు అలసట లేని దేవుడికి ఆయన 7వ రోజు విశ్రాంతి ఎందుకు తీసుకున్నాడు? వీటన్నిటికీ జవాబిచ్చేది ఏంటి అని అంటే ఈ 7,000 సంవత్సరాల ప్రణాళిక అనే అంశమే. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడంట ఆది నుండే అంతాన్ని తెలియజేసేసాడంట. ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా ఉంటది, ఐ డిక్లేర్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆదిలోనే అంతాన్ని దేవుడు డిక్లేర్ చేసినాడంట. అంతేకాదు ఆదిలోనే జరగబోవు వాటిని తెలియజేసి ఉన్నాను అని వాక్యం తెలియజేస్తా ఉంది. దయచేసి గమనించండి, ఆదిలోనే అనగా మనం గమనించినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయంలోనే ఆయన అంతాన్ని డిక్లేర్ చేశాడు. ఆయన ప్రణాళికను స్పష్టంగా తెలియజేశాడు. అది మనకు సృష్టి క్రమంలో దాగి ఉన్నది. అంతేకాదు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో గమనించినట్లయితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. దయచేసి గమనించండి, పేతురు గారు దేవుడి దృష్టికి ఒక రోజు 1000 సంవత్సరాలు ఉంటదండి అనేదో నోటి మాటకు చెప్పలేదు. ఏదో ఆయన నోటుకు వచ్చింది కాబట్టి ఒక్కరోజు ఆయనకి 100 సంవత్సరాలు, ఒక్కరోజు ఆయనకి 500 సంవత్సరాలు అన్నట్టుగా నోటి మాటకు చెప్పలేదండి. ఆయన స్పష్టముగా ఒక రోజు దేవుని దృష్టికి 1000 సంవత్సరాలతో సమానము అని చెప్పడం వెనక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాట ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు ఆ విధముగా. ఎందుకు అనంటే ఒక రోజు 1000 సంవత్సరాలతో సమానము అన్న మాట దేవుని ప్రణాళికను సూచిస్తూ ఉన్నది. దయచేసి గమనించండి, దేవుడిని 1000 సంవత్సరాలకు లిమిట్ చేయడము కాదు, దేవుని శక్తిని 1000 సంవత్సరాలకు లిమిట్ చేయడము కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికను ప్రకటించే వాక్కు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లెక్కింపజేసి ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడి దృష్టికి ఒక్కరోజు 1000 సంవత్సరాలు. ఓకేనా? సో ఆది కాండము 1వ అధ్యాయంలో ఉన్న ఆ 7 రోజులు
దేవుని యొక్క 7,000 సంవత్సరాల ప్రణాళికకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ యొక్క సృష్టి క్రమం కూడా మొదటి రోజు ఇవే ఎందుకు సృష్టించాలి, రెండవ రోజు ఇవే ఎందుకు సృష్టించాలి, మూడవ రోజు ఇవే ఎందుకు సృష్టించాలి అనేది మనకు డౌట్ వచ్చి ఉండవచ్చు. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఆ వీడియో చూడని వారు దయచేసి క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి రోజు సృష్టిలో దేవుడు ఏం సృష్టించాడండి? మొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. అటు తర్వాత వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఇప్పుడు మనం పేతురు పత్రికలో ఏం చూసాము? దేవుడి దృష్టికి ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానము అనేది చూసాం కదా. సో ఇప్పుడు మొదటి రోజు వెలుగు చీకటి వేరుపరచబడింది. మొదటి రోజుకు సమానమైన మొదటి 1000 సంవత్సరాలలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన, వాక్యంలో మొదటి 1000 సంవత్సరాలలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన ఏంటి అని అంటే, అవ్వ ఆదాములు ఏదేను తోటలో నుండి వేరుపరచబడ్డారు. మొదటి రోజు వెలుగు చీకటి వేరుపరచబడ్డాయి. మొదటి రోజుకు సాదృశ్యమైన మొదటి 1000 సంవత్సరాలలో వెలుగుకు సాదృశ్యమైన ఏదేను తోటలో నుండి చీకటికి సాదృశ్యమైన అవ్వ ఆదాములు వేరు చేయబడ్డారు. అది మొదటి 1000 సంవత్సరాల్లో జరగనే ఉన్నది. కాబట్టే దేవుడు ప్రవచనాత్మకంగా మొదటి రోజు వెలుగును చీకటిని వేరుపరిచాడు. రెండవ రోజు ఏం జరిగింది? అని అంటే జలములు వేరుపరచబడి భూమి కింది జలములుగా, భూమి పై జలములుగా అవి విభజింపబడ్డాయి. మధ్యలో ఉన్న శూన్యాన్ని ఆకాశము అని పిలిచాడు దేవుడు. ఓకేనా? సో రెండవ రోజు కింది జలములు, పై జలములు, అలాగే ఆకాశము మనకు ఈ మూడు కనబడతాయి. ఇప్పుడు రెండవ రోజు దేనికి సాదృశ్యంగా ఉన్నది? రెండవ 1000 సంవత్సరమునకు, అనగా 1000 నుండి 2000 ఇయర్స్ ఆ యొక్క కాలమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. సో ఆ యొక్క రెండవ 1000 సంవత్సరంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటి? వాక్యంలో పై జలములు ఓపెన్ చేయబడ్డాయి, కింది జలములు ఓపెన్ చేయబడ్డాయి, ఆకాశము నుండి జలములు భయంకరంగా కుమ్మరింపబడ్డాయి. అదే నోవహు కాలంలోని జల ప్రళయము. దేవుడికి తెలుసు ఆ యొక్క రెండవ 1000 సంవత్సరంలో ఈ సంఘటన జరగనై ఉన్నది. కాబట్టి ప్రవచనాత్మకంగా రెండవ రోజు ఆయన జలములను వేరుపరచడం జరిగింది. మూడవ రోజు ఏం సృష్టించాడు దేవుడు? మూడవ రోజు ఏం సృష్టించాడంటే జలములు వేరుపరచబడి ఆరిన నేల కనబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. జలములన్నీ ఒక చోట చేర్చబడి ఆరిన నేల కనబడును గాక అని అంటాడు దేవుడు. అటు తర్వాత ఆ మూడవ రోజే చెట్లను కూడా సృష్టించడం జరిగింది. మరలా చెబుతూ ఉన్నాను, ఫస్ట్ రోజు వీటిని ఎందుకు సృష్టించాలి, రెండవ రోజు వీటిని ఎందుకు సృష్టించాలి, మూడవ రోజు వీటిని ఎందుకు సృష్టించాలి అనేసి దేవుడు ఆ సృష్టి క్రమాన్ని ఫాలో అయ్యాడు అని అంటే అదొక ప్రవచనాత్మకముగా ఆయన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నది. అదే మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాము. సో మూడవ రోజు ఆయన జలములన్నీ ఒకచోట చేర్చబడి ఆరిన నేల కనబడను గాక అన్నట్టుగానే ఇదిగో మూడవ 1000 సంవత్సరమునకు సాదృశ్యమైన 2000 నుండి 3000 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటయ్యానంటే ఇశ్రాయేలీలు, ఇదిగో మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము చీల్చబడి ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా! ఎంత అద్భుతం కదా. ఇవన్నీ దేవుడికి తెలుసు. అందుకనే ఆ యొక్క సంఘటనకు 3000 సంవత్సర కాల వ్యవధిలో జరగబోయే ఆ సంఘటనకు సాదృశ్యముగా మూడవ రోజు ఈ రకంగా దేవుడు సృష్టించాడు. అంతేకాదు మూడవ రోజు ఆయన ఏం సృష్టించాడు? చెట్లను కూడా ఆయన సృష్టించడం జరిగింది. ఓకేనా? అంటే 3000 సంవత్సరాల ఆ సమయంలో 2000 నుండి 3000 సంవత్సరాల ఆ సమయంలోనే సినాయి పర్వతం దగ్గర ఇజ్రాయేలీలు ఒక జనాంగముగా ఏర్పరచబడ్డారు, ఒక దేశముగా ఏర్పరచబడ్డారు. చెట్లకి ఇజ్రాయేలీలు జనాంగంగా ఏర్పరచబడానికి ఏంటండి సంబంధం అని అంటే గమనించినట్లయితే వాక్యంలో ఈ యొక్క ఇజ్రాయేలు దేశము, ఇజ్రాయేలు జనాంగము చెట్లతో పోల్చబడింది, ఒలీవ చెట్టుతో పోల్చబడింది, ఈ యొక్క ద్రాక్ష వల్లితో పోల్చబడింది. వాక్యంలో గమనించినట్లయితే మొదటి భాగం చూడండి, రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో అందుకు సాదృశ్యంగా దేవుడు మూడవ రోజు మరి ఆరిన నేలను అలాగే అటు తర్వాత చెట్లను సృష్టించడం జరిగింది. నాలుగవ రోజు గమనించినట్లయితే దేవుడు సూర్యచంద్రులను సృష్టించడం జరిగింది. సూర్యచంద్రులను సృష్టించి ఆయన ఏమంటాడంటే ఈ సూర్యచంద్రులు కాలములను తెలియజేస్తారు, సంవత్సరములను తెలియజేస్తారు
అని అంటాడు. ఆ 4వ రోజుకు సాదృశ్యమైన ఆ 4,000 సంవత్సరాల కాల వ్యవధిలో 3,000 నుండి 4,000 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటి అని అంటే 4వ రోజు సూర్యుడు సృష్టింపబడ్డట్టుగానే నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ కాల వ్యవధిలోనే జన్మించడం జరిగింది. ఎస్, అంతేకాదు సూర్యచంద్రుల ద్వారా ఏం జరిగిద్దనంట, సంవత్సరములు తెలియజేయబడతాయి, కాలములు తెలియజేయబడతాయి. అంతేకాదు ఈ నీతి సూర్యుడి ద్వారానే కాలము విభజింపబడింది, చరిత్ర విభజింపబడింది. అందుకే మనం చరిత్ర గురించి, సమయముల గురించి, కాలముల గురించి తెలియజేయాలి అని అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా తెలియజేస్తాము. ఎస్, అలాగే మనం 5వ రోజు గమనించినట్లయితే 5వ రోజు ఏం సృష్టించాడు దేవుడు? జలములు సమృద్ధిగా ఆ యొక్క జల ప్రాణులు పుట్టించునుగాక అని అంటాడు. ఓకేనా? జల ప్రాణులు పుట్టించాలి అని అంటే జలములతో మాట్లాడతాడు దేవుడు. అటు తర్వాత పక్షులు కలుగునుగాక అని అంటాడు. ఈ యొక్క జలములు ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. పక్షుల్లో కూడా మనం గమనించినట్లయితే పావురము పరిశుద్ధాత్మ దేవునితో పోల్చబడినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ 4,000 నుండి 5,000 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగిన ప్రధానమైన సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడము. దానికి సాదృశ్యంగానే 5వ రోజు జలములు ఈ యొక్క జలచరములను సమృద్ధిగా పుట్టించునుగాక అని దేవుడు అంటాడు. దీని గురించి ఇంకా క్లారిటీ కావాలంటే పార్ట్ 1లో చూడండి. 6వ రోజు మనం గమనించినట్లయితే 6వ రోజు ఎవరిని సృష్టించాడు దేవుడు? నరుణ్ణి సృష్టించాడు. నరుణ్ణి సృష్టించాక ఏమంటాడు అని అంటే, ఇదిగో నీవు సమస్తము మీద అధికారాన్ని పొందుకోవాలి, సమస్తాన్ని స్వాధీనపరుచుకోవాలి అని దేవుడు ఈ యొక్క మానవుడికి సమస్తం మీద అధికారము ఇవ్వడం జరిగింది. దయచేసి గమనించండి. ఆ 6వ రోజుకు సాదృశ్యమైన 6,000 సంవత్సరాల ఎండింగ్ లో ఒకడు బయలుదేరినై ఉన్నాడు. వాడు మానవుడు, వాడు సమస్తాన్ని కంట్రోల్ చేసే మానవుడిగా ఉన్నాడు. వాడే క్రీస్తు విరోధి. దేవుడి ఇచ్చిన అధికారమునకు ఆపోజిట్ గా వాడు ఒక అధికారాన్ని పొందుకొనై ఉన్నాడు. వాడు పాప పురుషుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇదిగో మానవుడికి నేనిచ్చిన అధికారాన్ని కౌంటర్ ఫీట్ చేస్తూ మరొక మానవుడు బయలుదేరతాడు. వాడు సమస్తాన్ని స్వాధీనపరుచుకుంటాడు అంత్యకాలంలో అని ప్రవచనాత్మకంగా దేవుడు తెలియజేస్తూ నరుడిని, మానవుడిని 6వ రోజు సృష్టించడం జరిగింది. 7వ రోజు మరి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ యొక్క 7వ రోజుకు సాదృశ్యమైన 7,000 సంవత్సరాల కాల వ్యవధిలో మనం 1000 ఏండ్ల పరిపాలన చూస్తాము. అప్పుడు ఆయన బిడ్డలందరూ గొప్ప విశ్రాంతిని అనుభవిస్తారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో గమనించినట్లయితే సాతాను గాడు ఆ 1000 ఏండ్ల పరిపాలన సమయంలో వాడు ఈ యొక్క అగాధంలో బంధింపబడి ఉంటాడు. అంతేకాదు మరి ఆయనతో మొదటి పునరుత్థానాన్ని పొందుకున్న అనేకులు కూడా యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో పాల్గొంటారు అనేది మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఓకేనా? ఓకే, దీంతో మీ అందరికీ ఒక చక్కటి క్లారిటీ వచ్చింది అని నేను నమ్ముతా ఉంటున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా క్లారిటీ లేదు అంటే మాత్రము ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే పార్ట్ 1 కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెళ్దాము. ఈ యొక్క దేవుని యొక్క ఈ యొక్క 7,000 సంవత్సరాల ప్రణాళిక అనేది మన వాక్యంలో ఇంకా ఎక్కడెక్కడ చూస్తాము. అండ్ మరీ ప్రాముఖ్యంగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ 2,000 సంవత్సరాల కాల వ్యవధి, ఆ సమయము స్పష్టంగా ఇంకా ఎక్కడెక్కడ చూస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాము. అండ్ మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏ సింహాసనం ఇది? ఎస్, సొలొమోను మహారాజు గారి యొక్క సింహాసనము, అనగా దావీదు సింహాసనము అని చెప్పవచ్చు. దావీదు నుండే వచ్చింది కాబట్టి ఆ సింహాసనము మనము సొలొమోను మహారాజు గారు కట్టించింది అయినా కానీ దావీదు సింహాసనంగా దాన్ని మనం చెప్పవచ్చు. ఓకే, ఈ యొక్క దావీదు సింహాసనానికి ఎన్ని మెట్లు ఉన్నాయంట? 6 మెట్లు ఉన్నాయంట. వాక్యంలో గమనించినట్లయితే ఇప్పుడు ఆ దావీదు సింహాసనానికి, సొలొమోను సింహాసనానికి 6 మెట్లుంటే మనకేంది, 3 మెట్లుంటే మనకేంది, అసలు మెట్లే లేకుండా ఉంటే మనకేంది? ఎందుకు వాక్యము ప్రత్యేకంగా 6 మెట్లుండెను అని తెలియజేయాలి? ఎందుకు అనంటే అదొక ప్రవచనాత్మకమైన గుర్తు. మన రాజుల రాజు, ప్రభుల ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు 1000 ఏండ్ల పరిపాలనలో ఈ యొక్క యెరూషలేములో ఆ దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాలి అనంటే ఎన్ని మెట్లు దాటుకుంటూ వెళ్ళాలి? 6 మెట్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క 1000 సంవత్సరమునకు సాదృశ్యమైనట్టు. ఓకేనా? సో 6 మెట్లు ఎక్కిన తర్వాతనే ఆ సింహాసనం మీద కూర్చోవచ్చు. అదే విధముగా
6000 సంవత్సరాల కాల వ్యవధి కంప్లీట్ అయ్యాకే 1000 పరిపాలన వస్తుంది. మన రాజుల రాజు ప్రభుల ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అంతేకాదు యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయంట. ఏది మనందరికీ తెలుసు, కానాను వివాహం. ఓకేనా? సో కానాను వివాహము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది అద్భుతము అని మాత్రమే కాదు, యోహాను గారు దానిని సూచన అని కూడా తెలియజేస్తా ఉంటున్నాడు. ఓకేనా? మనం కింద ఉంది ఆ మాట, 11వ వచనంలో ఉంది చూడండి. గలిలియలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. మొదటి అద్భుతమును చేసి అని కాదు వాక్యం చెప్పేది, మొదటి సూచక క్రియను చేసి. సో అద్భుతానికి సూచక క్రియకు ఉన్న తేడా ఏంటి అని అంటే, అద్భుతం అనేది ఆ టైంలో జరిగిన ఒక చక్కటి సూపర్ న్యాచురల్ కార్యము. ఓకేనా? సో సూచక క్రియ అన్నా కానీ సూపర్ న్యాచురల్ కార్యమే. కాకపోతే అద్భుతం అనేది కేవలము ఆ సమయానికి మాత్రమే సంబంధించింది. సూచక క్రియ అనేది ఆ సమయంలో జరిగిన సంఘటన అయినా కానీ ఆ సంఘటన భవిష్యత్తులో జరగబోయే సంఘటనకు సూచనగా కనబడుతుంది. అందుకే దానిని సూచక క్రియ అని పిలుస్తారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీటిని ద్రాక్షరసంగా మార్చడం అనేది కేవలం అద్భుతమా లేక సూచక క్రియ? సూచక క్రియ అనేసి మన యోహాన్ గారు తెలియజేస్తా ఉంటున్నారు. అయితే మరి నీటిని ద్రాక్షరసముగా మార్చే ఈ సంఘటన, ఆ కాలంలో జరిగిన ఆ సంఘటన దేనికి సూచనగా కనబడుతూ ఉన్నది అనంటే, మనం 6 రాతి బాణాలు పరిశీలించినట్లయితే అక్కడ 6 ఎందుకున్నాయి? 6 రాతి బాణాలు 6 మెట్ల వలె 6000 సంవత్సరాల కాల వ్యవధికి సూచనగా కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? 3 రాతి బాణలనే నింపండి, 3 రాతి బాణలు మస్తు అయితాయిలే అన్నాడా? లేదు, 6 రాతి బాణలను కంప్లీట్ గా ఫిల్ చేయాలి అన్నాడు. ఎప్పుడైతే 6 రాతి బాణలు కంప్లీట్ గా ఫిల్ అయ్యాయో అప్పుడు ఆయన ఒక గ్లాస్ తీసుకొని మరి పెళ్లి పెద్దకి ఇవ్వండి ద్రాక్షరసము అని అంటాడు. అదే విధముగా ఎప్పుడైతే 6 రాతి బాణలు కంప్లీట్ అయినట్టుగా ఈ 6000 సంవత్సరాల కాల వ్యవధి కంప్లీట్ అయిపోయిద్దో అప్పుడు మనం అందరము 2వ రాకడలో గొర్రె పిల్ల వివాహోత్సవములో క్రీస్తుతో పాటుగా నూతన ద్రాక్షరసము తాగుతాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల శిష్యులతో అంటాడు కదా ఆ యొక్క మేడగదిలో, ఇదిగో మరలా నేను మీతో కలిసి ద్రాక్షరసము తాగే వరకు ఇంకా నేను దీన్ని ముట్టను అని అంటాడు. అది ఎప్పుడు జరిగిద్దయ్యా అని అంటే 6 రాతి బాణలు ఫిల్ అయిన తర్వాత, అనగా 6000 సంవత్సరాల కాల వ్యవధి కంప్లీట్ అయిపోయాక. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే, ఈ యొక్క 6000 సంవత్సరాలు ఉంది కదా, 6000 సంవత్సరాలలో మొదటి 4000 సంవత్సరాలు ఏంటి? పాత నిబంధన. ఓకేనా? సో మొదటి ఆదాము నుండి యొక్క కడపటి ఆదాము వరకు కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం వరకు కూడా 4000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ 2000 ఇయర్స్. అయితే ఈ 2000 ఇయర్స్ ని చాలా మంది సంఘకాలంగా పిలుస్తూ ఉంటారు. అది తప్పు. నేను దాని గురించి మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2000 ఇయర్స్ అనేటివి సంఘములోకి అన్యజనులు ప్రవేశించు కాలము. ముఖ్యంగా యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి దూరమైన కాలము. ఓకే, అది ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనము. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరి AD 70లో టెంపుల్ కూలిపోయి యూదులు ఎలా చెల్లా చెదరైపోతారు అనేసి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా తెలియజేస్తున్న వాక్యం ఇది. ఆయన ఏమంటా ఉంటున్నాడు? అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే వరకు ఈ యొక్క యెరూషలేము, ముఖ్యంగా యెరూషలేము అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ కాంటెక్స్ట్ లో టెంపుల్ మౌంట్, దేవాలయం ఉండే కొండ ఉంటది కదా, అది అన్యజనుల చేత తొక్కబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతా ఉంటున్నారు. దయచేసి గమనించండి. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ యొక్క టెంపుల్ మౌంట్ మొత్తము అన్యజనుల చేత
తొక్కబడతా ఉంది. అంతేకాదు వాక్యం ఏమనంటుంది, అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే వరకు. అంటే దయచేసి గమనించండి, ఇది ఈ 2000 సంవత్సరాల కాల వ్యవధి సంఘకాలము కాదు. ఇది సంఘకాలం అని చాలా మంది అనుకుంటా ఉంటుంటారు. సంఘకాలము కాదండి, ఇది అన్యజనులు సంఘములోకి ప్రవేశించే కాలము. సంఘం ఆల్రెడీ ఉంది, పాత నిబంధన నుండే సంఘం ఉన్నది. ఏదో కొత్త నిబంధనలో ప్రారంభమైంది కాదు. ఓకేనా? పాత నిబంధన నుండే ఉన్న సంఘములోకి అన్యజనులు ప్రవేశించే కాలం ఏదైతే ఉందో దాని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఓకేనా? ఆ కాల వ్యవధే 2000 సంవత్సరాల కాల వ్యవధి. అపోస్తులుడైన పౌలు గారు కూడా చెబుతా ఉంటారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనము. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇజ్రాయేలుకు కఠిన మనసు ఎంతవరకు కలిగిద్దంట? అన్యజనులు ప్రవేశించు కాలము, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. అంటే ఏంటి? అన్యజనులు ఏ టైంలో ప్రవేశించాలి, ఏ టైంలో వాళ్ళ ఆ టైం కంప్లీట్ అయిపోవాలి అనేది దేవుడు ముందుగానే సెట్ చేశాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకంగా లిఖిస్తూ ఉన్నాడు. ఏమని? అన్యజనులు ప్రవేశించు కాలము సంపూర్ణమగు వరకు అనేసి. సో పాత నిబంధన 4000 సంవత్సరాల తరువాత కొత్త నిబంధనగా పిలువబడుతున్న యొక్క 2000 సంవత్సరాల కాల వ్యవధి అనేది అన్యజనులు ప్రవేశించు కాల వ్యవధి. ఈ టైంలో ఇశ్రాయేలీలు క్రీస్తుకు వారు దూరముగా ఉంటారు. దానిని ప్రవచనాత్మకంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగాలలో ఎలా లిఖించాడో మనం ఇప్పుడు చూద్దాం పదండి. యెహోషువ గ్రంథము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ఓకే, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. ఇక్కడ ఇజ్రాయేలీలు యోర్దాను నదిని దాటుతున్న సందర్భం ఇది. ఈ యొక్క యాజకులు మందస్సాన్ని వారి భుజముల మీద మోసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మందసమునకును మీకును 2000 కొలమూరల దూరం ఉండాలి అని దేవుడు చెబుతా ఉంటున్నాడు. ఎందుకు మందసానికి వారికి 2000 కొలమూరల దూరం ఉండాలని చెబుతూ ఉన్నాడు అని అంటే అదొక ప్రవచనాత్మకమైన గుర్తు. ఏంటి అని అంటే 2000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇశ్రాయేలీలు ఒక జనాంగముగా, గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు ఒక జనాంగముగా, ఒక దేశముగా క్రీస్తును గుర్తెరగరు, క్రీస్తు వద్దకు రారు. 2000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాకే అప్పుడు వారు తిరిగి క్రీస్తు వద్దకు వస్తారు, క్రీస్తును తమ మెస్సయ్యగా గుర్తుపడతారు. మనకు అవన్నీ ప్రవచనాత్మకంగా వాక్యంలో ఉన్నాయి. సో దానికి గుర్తుగానే ఇక్కడ దేవుడు చెబుతా ఉంటున్నాడు ఇశ్రాయేలుతోటి, మీకు మందసమునకు 2000 కొలమూరల దూరం ఉండాలి. మందసం అనగా ఎవరు? క్రీస్తే. అంటే మీకు క్రీస్తుకు 2000 సంవత్సరాల దూరం ఉంటుంది అని దేవుడు ముందుగానే ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనము. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. ఇక్కడ దేవుడు అంటా ఉంటున్నాడు ఇశ్రాయేలుతోటి, ఈ యొక్క 2 రోజుల వరకు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, 3వ నాడు నేను మీ మధ్యకి దిగి వస్తాను అనేసి. ఇక్కడ 2 రోజుల సమయం ఇచ్చాడు ఇశ్రాయేలుకు తమను పరిశుద్ధపరచుకోవడానికి. 2 రోజులు అనగా 2000 సంవత్సరాల కాల వ్యవధి. ఎందుకంటే మనం మొదటి పేతురు రాసిన పత్రికలో చూసాం కదా, 1 day is equal to 1000 years. ఒక్కరోజు 1000 సంవత్సరములతో సమానము. 2 రోజులు వీరు పరిశుద్ధపరచుకోవాలి అని అంటే ఇశ్రాయేలుకి దేవుడు 2000 సంవత్సరాల సమయాన్ని ఇస్తా ఉంటున్నాడు తమను తాము పరిశుద్ధపరచుకొని క్రీస్తు వద్దకు రావడానికి. 3వ నాడు ఏ విధముగా అయితే ఈ యొక్క ఇశ్రాయేలీల మధ్యకి దేవుడు ఈ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడో అదే విధముగా ఆయన 3వ నాడు అనగా ఈ యొక్క 2 రోజులు కంప్లీట్ అవ్వగానే, 2000 సంవత్సరాల కాల వ్యవధి కంప్లీట్ అవ్వగానే ఆయన అదే మహిమతోటి ఒలీవ కొండ మీదకి దిగి రానై ఉన్నాడు. ఎస్, ఇంకా మనం ముందుకు పరిశీలన చేసినట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున
ఆయన మనలను స్థిరపరుచును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును అనంటే ఏంటి? 3వ దినమున ఆయన సముఖమందు మనల్ని స్థిరపరుస్తాడు అనంటే చాలా మంది ఏమంటారంటే ఏమని అనుకుంటారు అనంటే 3వ దినమున అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినమున తిరిగి లేచాడు కదా, దాని గురించి చెబుతా ఉంటున్నాడేమో అని అనుకుంటారు. కాదండి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము గురించి, కేవలం ఇశ్రాయేలుల గురించి ప్రవచనాత్మకంగా చెబుతున్న వాక్యము. 2 రోజుల తర్వాత మనల్ని బ్రతికిస్తాడు అన్న దాని అర్థం ఏంటి? 2000 సంవత్సరముల కాల వ్యవధి తరువాత ఇదిగో ఆయన మరలా మనల్ని బ్రతికిస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకనంటే ఈ యొక్క 2000 సంవత్సరాల కాల వ్యవధి తర్వాతనే ఇశ్రాయేలులందరూ ఒక జనాంగముగా క్రీస్తును తమ మెస్సయ్యగా గుర్తుపడతారు కాబట్టి, తద్వారా ఇదిగో ప్రపంచ దేశాలన్నీ వారి మీదికి వ్యతిరేకంగా లేపబడినా గానీ ఆయనను బట్టి, ఆయన శక్తిని బట్టి ఇశ్రాయేలీలు ఆయన సముఖంలో మరలా స్థిరపరచబడతారు. ఎప్పుడంట? 2 రోజుల తరువాత 3వ దినమందు. ఎస్, 4000 సంవత్సరాల వరకు పాత నిబంధన అయిపోయింది. ఈ 2000 సంవత్సరాల సమయము కొత్త నిబంధన. అన్ని జనులు సంఘంలోకి ప్రవేశించే కాలము. ఈ అన్ని జనులు సంఘంలోకి ప్రవేశించే కాలము సంపూర్ణమైన తరువాత అప్పుడు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా అన్ని దేశాలు వస్తాయి. వారు ఒంటరవుతారు. తద్వారా వారు మెస్సయ్యను వేడుకున్నప్పుడు, దేశమంతా పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగినప్పుడు, అప్పుడు ఆయన వారికి అప్పేరయ్యి వారిని విడిపించి, వారిని మరలా తిరిగి బ్రతికించి తన సన్నిధిలో స్థిరపరుస్తాడు. అంతేకాదు, లూకాసు వార్త 13వ అధ్యాయము 30వ వచనాలు గమనించినట్లయితే, ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, జాగ్రత్తగా వినండి. 32వ వచనము, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. ఇక్కడ హేరోదు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆయన సింహాసనానికి ఈయన ఎక్కడ అడ్డుగా వస్తాడో అనేసి, అమ్మా నా సింహాసనానికి పోటీదారుడు వచ్చేసినట్రా అనేసి ఆయనని చంపాలని చూస్తూ ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతా ఉంటున్నాడు, ఆ నక్కతో చెప్పండి రా బాబు, ఏదో ఒక రోజు ఆ సింహాసనం నాదే, కాకపోతే 2 రోజుల సమయం తీసుకుంటాను నేను అని అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నేడును రేపును, ఈ రోజు రేపు 2 రోజులు నేను దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటాను, స్వస్థతలు జరుగుతూ ఉంటుంటాయి, 3వ రోజున పూర్ణ సిద్ధి పొందెదను అని అంటూ ఉన్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, 2000 సంవత్సరాల వరకు కూడా నా శక్తితోటి జరిగే కార్యాలు సంఘంలో జరుగుతూనే ఉంటాయి, నా బిడ్డల మధ్యలో జరుగుతూనే ఉంటాయి. అయితే 2 రోజుల తర్వాత 3వ రోజున పూర్ణ సిద్ధి పొందుకుంటాను అనేది దాని అర్థం ఏంటంటే, నా ప్రణాళిక అప్పుడు సంపూర్ణమవుతుంది. ఎందుకు అంటే 3వ రోజున తిరిగి నా ప్రజల వద్దకు నేను వస్తాను. ఏ సింహాసనం కొరకైతే నన్ను చంపాలని చూస్తుంటున్నావో బాబు, ఆ సింహాసనాన్ని తిరిగి నేను పొందుకోబోతూ ఉన్నాను అనేసి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ప్రవచనాత్మకముగా తెలియజేస్తూ ఉన్న సందర్భం ఇది. అంతేగాని 2 రోజుల వరకు ఆయన సమాధిలో ఉంటాడు, 3వ రోజున తిరిగి లేస్తాడు కాబట్టి దాని గురించి చెబుతూ ఉన్నాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అస్సలు కానే కాదు. ఇది ఎక్స్క్లూజివ్ గా ఇశ్రాయేలులకు సంబంధించిన ప్రవచనము. ఓకే, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా జూయిష్ క్యాలెండర్ దగ్గరకు వద్దాము. చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు, ఆల్రెడీ మీకు డౌట్ వచ్చి ఉండవచ్చు, బ్రదర్ ఇప్పుడు 4000 సంవత్సరాలు ప్లస్ 2000 సంవత్సరాలు 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం 6000 సంవత్సరాల ఫుల్ఫిల్మెంట్ లో ఉన్నాం కదా అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, అన్ని జనులు ప్రవేశించడానికి దేవుడు 2 రోజుల సమయాన్ని ఇచ్చాడు, అనగా 2000 సంవత్సరాల కాల వ్యవధిని అనుగ్రహించాడు. అయితే ఈ 2000 సంవత్సరాల కాల వ్యవధి అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది వాక్యంలో? కొంతమంది ఏమంటారు అని అంటే, ఒక 2000 సంవత్సరాల కాల వ్యవధి అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన కానుండి ప్రారంభమైంది అని అంటారు. సో మనం దాన్ని స్టార్టింగ్ పాయింట్ గా తీసుకున్నట్లయితే ఈ 6000 సంవత్సరాల కాల వ్యవధి అనేది 2030కి కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అండ్ కొంతమంది ఏమంటారు అని అంటే, లేదు వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కదా, అన్యజనులు ప్రవేశించు కాలము సంపూర్ణమగు వరకు
అని అంటూ ఉన్నాడు. అండ్ అప్పటి వరకు ఈ యొక్క యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా ఒకే వచనంలో చెప్పాడు. ఆ రెండు మాటలను ఒకేసారి ఒకే వచనంలో చెప్పాడు. అనంటే ఏంటి అనంటే ఈ అన్యజనులు ప్రవేశించు కాలమునకు, అలాగే ఈ యొక్క యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుటకు ఒక కనెక్షన్ ఉంది అని చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ యొక్క యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడము, యెరూషలేము అనగా ఈ యొక్క టెంపుల్ మౌంట్, దేవాలయం ఉండే స్థలము అన్యజనుల చేత తొక్కబడము అనేది ఎప్పటి నుండి ప్రారంభమైంది, ఎప్పుడు జరిగింది? AD 70లో దేవాలయము కూల్చబడినప్పుడు. ఓకేనా? సో దానిని బట్టి కొంతమంది ఏమంటారు అనంటే, సో అన్యజనుల కాలము అనేది దేవాలయము కంప్లీట్ గా డిమాలిష్ అయినప్పటి నుండి ప్రారంభమైంది అని అంటూ ఉంటారు. ఒకవేళ దాన్ని స్టార్టింగ్ పాయింట్ గా తీసుకున్నా గానీ 6000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి పెద్ద టైం ఏం లేదు. ఎక్కడ చూసుకున్నా గానీ ఒక 30 years డిఫరెన్స్ మాత్రమే ఉందన్నట్టు. సో 6000 సంవత్సరాల కాల వ్యవధి కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా మ్యాక్స్ టు మ్యాక్స్ 30 years వరకు టైం ఉన్నట్టుగా మనం స్పష్టంగా చూడగలుగుతున్నాము. అంతేకాదు మరి యూదుల క్యాలెండర్ ప్రకారము 5786వ సంవత్సరమే కదా ఇప్పుడు నడిచేది. 6000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి ఫుల్ టైం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఆర్మ్స్ట్రాంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిబ్లికల్ ఆర్కియాలజీ అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో. వారి వెబ్సైట్ కూడా ఉన్నది. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు యొక్క లింక్ను మీరు క్లిక్ చేసి ఆ ఆర్టికల్ మొత్తం చదవండి. మీరు గూగుల్లో కొట్టినా కానీ జూవిష్ క్యాలెండర్లో మిస్ అయిన సంవత్సరాలు అని కొడితే మొత్తం వచ్చేస్తుంది, హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. సో యూదుల క్యాలెండర్లో కొన్ని సంవత్సరాలు మిస్ అయ్యాయి. ఓకేనా? దాన్ని చాలా మంది 165 నుండి 185, 195, 200 సంవత్సరాలుగా వారు పేర్కొంటూ ఉంటారు. అంటే దగ్గరగా ఒక 165 నుండి 200 సంవత్సరాల కాల వ్యవధి మిస్ అయినట్టుగా అనేకులు చెబుతూ ఉంటుంటారు. చాలా వెబ్సైట్లు ఉంటాయి. చాలా మంది యూదులు కూడా దాన్ని, యూదుల పండితులు కూడా దాన్ని నమ్ముతూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు 5786, ఓకే, దానికి ఒక 170, 180 వేసుకున్నా కానీ ఇంకొక జస్ట్ ఒక 20 yearsలో లేదా 30 yearsలో 6000 సంవత్సరాలకి మనం సమీపంగా ఉంటాము. సో దయచేసి గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇదేదో యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఇదిగో పలానా సంవత్సరంలో వస్తాడు, 2030లో, 2040లో, 2060లో అని చెప్పే మాటలు కాదు. ఇదంతా ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటే, అండ్ ఇంకొకటి, దేవుడు ఆ ఖచ్చితమైన క్యాలిక్యులేషన్స్ ని కూడా ఎందుకు పొందుపరచలేదు, కొంత కన్ఫ్యూజన్ ని, అంటే కొంత క్లారిటీ లేని విధంగా ఎందుకు చేశాడు అనంటే, ఎవ్వరు కూడా దాన్ని అలా క్యాలిక్యులేట్ చేయకూడదు అన్న ఉద్దేశముతోటి ఆయన ఐడియాని పొందుపరిచాడు. ఆయన 6000 సంవత్సరాల కాల వ్యవధి అన్న ఐడియాని పొందుపరిచాడు. కానీ ఎగ్జాక్ట్ గా ఈ సంవత్సరమే ఎవరు చెప్పినా నమ్మకూడదు. కాకపోతే అర్థమైందా? 6000 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి మనం ఎంత సమీపంగా ఉన్నామో, చాలా 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 సమీపంగా ఉన్నాము. అందుకే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా మన లోకంలో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇంత సమీపంగా ఉన్న మనము మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అనంటే, నేనెంతవరకు సిద్ధపడి ఉన్నాను? నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ప్రణాళికను ఎంతవరకు ఎరిగి ఉన్నాను? ఆ ప్రణాళిక కొరకు ఎంతవరకు నన్ను నేను సమర్పించుకొని త్యాగపూరితంగా ఈ యొక్క విశ్వాసం అనే పరుగు పందెంలో ఓపికగా పరిగెడుతూ ఉన్నాను. నా గురి ఏమై ఉన్నది? నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా దేవుడు నా ఎడల కలిగి ఉన్న ఆ ప్రణాళికను నెరవేర్చుటే నా గురియా, లేక ఈ యొక్క దేవుడి పేరు మీద, విశ్వాసం పేరు మీద లోకానుసారమైన పేరు ప్రఖ్యాతుల కొరకు నేను పరిగెడుతూ ఉన్నానా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి గమనించండి, ఒక్కసారి కన్ను మూసాము అనంటే ఒకే ఒక్క ప్రశ్న మనల్ని ఎదుర్కొంటుంది. నా కొరకు ఏం చేశావు? ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చావు అన్న ప్రశ్నే మన కళ్ళ ముందు ఉంటుంది. అందుకోసమే కదా దేవుడు మనల్ని తల్లి గర్భంలో రూపించింది. దానిని పక్కన పెట్టి మిగతా విషయాల కొరకు నువ్వు ఎంత పరిగెత్తి, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఎన్ని కోట్లు గడించినా గానీ ఇదిగో సింహాసనం మీదట నిలవబడినప్పుడు తల వంచుకోవడమే తప్పితే ఇంకా మనకి ఏ గతి ఉండదు. లేదు,
బలానమ్మకమైన దాసురాలని పేరు తెచ్చుకోవాలంటే క్రీస్తు కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. రోషం కలిగి బ్రతుకుదాము, వైరాగ్యం కలిగి బ్రతుకుదాము, త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మారుద్దాము. అటువంటి ద్వారా రానున్న రోజుల్లో గొప్ప ఉద్యమం రానే ఉంది. సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. షలోమ్.